వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ టిమ్స్లో పరిస్థితులు అత్యంత దయనీయం. కరోనా పీడితులకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకని వైనం. కడప జిల్లా దొమ్మర నంద్యాల వార్డు వాలంటీర్ చేతివాటం. చేనేత కానుక కింద ఇచ్చిన సొమ్ములో కొంత జేబులో వేసుకున్న వైనం. హైదరాబాద్లో ఓ యువకుడి అనుమానాస్పద మృతి. స్నేహితులే చంపేశారంటున్న కుటుంబ సభ్యులు. మైనారిటీలకు రంజాన్ తోఫా. 70 కుటుంబాలకు కేసీఆర్ కిట్లు అందజేద్దాం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్లో పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. కరోనా బారిన పడిన చికిత్స కోసం ఇందులో చేరిన వారు నరకయాతన అనుభవిస్తున్నారు. తాగడానికి గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకడం లేదు. భోజనం పెట్టే దిక్కు లేదు. ఈ ఏర్పాట్లు కూడా చేయకపోగా కరోనా పీడితుల బంధువులు తీసుకొచ్చినా వాటిని లోపలికి అనుమతించడం లేదు. దీంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. పేషెంట్లేమో సచ్చిలాగా ఉన్నారు, పిల్లలకేమో టాబ్లెట్ ఆవురంతా ఉన్నారు. పొద్దున 8 గంటలకు వచ్చి ఇక్కడికి వాళ్ళకి తినలేదు, మాకు తినలేదు. ఇక్కడ మా పేషెంట్లు చచ్చిపోతే ఏం చేస్తారు? పైకి వెళ్ళకుండా కదా ఎంతగానో తీసుకొచ్చాము ఇక్కడికి. బతికి పంపుతారండి. అక్కడ ఏమి లేదు. ఆసుపత్రి అది అడిగితేనే మంచిగా ఉంటారు, లేకపోతే మంచిగా లేదు. సీనియర్ సిటిజన్ ఉన్న వాళ్ళకు పర్టికులర్ టేక్ కేర్ తీసుకోవాలి కదా. వాళ్ళకి డైఫర్ ఇట్లా రక్తం కారుతుంటే కూడా ఎవరు అక్క చెప్పండి. అక్క దీంట్లో చెప్పండి. ఉదయం 11 నుంచి 11 గంటలకు వచ్చిందంటే 2 అవుతుందండి. ఇప్పుడు ఫుడ్ లేదు. ఎంత బాధపడుతున్నారండి. మేము చచ్చిపోతామో ఉంటామో, మీరు క్షేమంగా ఉండండి అన్నట్టు మాట్లాడుతున్నారు. చెప్తున్నారండి వాళ్ళు. అంత ఎలా బాధపడుతున్నారండి. కడప జిల్లా మైలవరం మండలం దొమ్మర నంద్యాల 5వ వార్డు వాలంటీర్ హరినాథ్ రెడ్డి చేతివాటం ప్రదర్శించాడు. ముఖ్యమంత్రి 2 విడతలుగా చేనేత కానుక కింద ఇచ్చిన 48,000 రూపాయల్లో 28,000 రూపాయలు తీసుకొని తమకు కేవలం 20,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడని బాధితురాలు వాపోయింది. మిగతా మొత్తం గురించి అడిగితే బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల అధికారులు ఈ వాలంటీర్పై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నాకు 10,000 ఇచ్చింది. ఎవడు హరియా వాలంటీరు? ఏమట్లా 14,000 వాడు తీసుకుంటున్నాడు. నువ్వు అడిగేదిలే. కట్టలేదు ఇచ్చిన అంటానులే. ఏం కట్టం పెట్టుకోలేదు కదా. నీకు నీ ఇంట్లో నీళ్ళు వచ్చినాయంటే చూడలేక రాయించిన అంటాడు. అంటే ఫస్ట్ సారి 10,000, మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఎంత ఇచ్చా? రెండోసారి 10,000. అంటే 14,000 తీసుకుంటున్నాను. ఇది ఓరని అంటే నువ్వు ఏమన్నా ఎమ్మెల్యేకి చెప్తే అన్నీ దానికి లేదు. ఎమ్మెల్యే సుధిరెడ్డికి చెప్పాలా? నువ్వు మొన్న వచ్చినాడు చెప్పింటే సరిపో. నువ్వు ఇట్లా పేదోళ్ళదంతా చాలా మంది తీసుకుంటున్నాడు ఎట్లయ్యా అని చెప్పింటే సరిపో. రా కాదు భయపడిస్తున్నాడట వాలంటరీ హరినాథ్ రెడ్డి. పింఛన్ కూడా తింటారా? పింఛన్ కూడా తీసుకుంటారా? పింఛన్ నీకు లేదు సరే, వేరే వాళ్ళకి కూడా తీసుకుంటా అంట. నీకు ఒక సంవత్సరం 10,000, ఒక సంవత్సరం 10,000 ఇచ్చినాడు. 14,000 అయిపోయి తీసుకుంటున్నాడు. రెండో సంవత్సరం ఎందుకు ఇచ్చాను? కాదు కాదు 14,000 తీసుకుంటాడు. తీసుకుందిలే అన్నాడు. మళ్ళీ రెండోసారి కూడా ఇచ్చినావు. ముందేమో 10,000 ఇచ్చింది. మొన్న సరేలే అని 14,000 తీసుకున్నాడు. మళ్ళీ తీసుకున్నాడు. హైదరాబాద్లోని సైదాబాద్ ప్రాంతంలో ఓ యువకుడి మృతి అనుమానాస్పదంగా మారింది. తమ కుమారుడు మాధవ్ని ఈతకు తీసుకెళ్లి స్నేహితులే చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.
తమ కుమారుడికి ఈత వచ్చని చెప్తున్నారు. అయితే మాధవ్ని హత్య చేయలేదని, ఈత కొట్టే సమయంలోనే చనిపోయాడని స్నేహితులు చెప్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు కోరుతున్నారు. నా పేరు బండ జగన్, జిహెచ్ఎంసీ డిజబుల్ ఎంప్లాయీ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. నేను ఈరోజు సైదాబాద్ మలక్పేటలో మా కజిన్ బ్రదర్ అయిన కుండర్ వాళ్ళ కొడుకు చనిపోయిన దశదిన కర్మ చేసి ఈరోజు బస్తీవాసులు అందరం కూడా మా అబ్బాయికి న్యాయం కావాలని క్యాండిల్ ర్యాలీ తీసి చౌరస్తా వరకు వచ్చాము. ఎందుకనగా 5 రోజుల క్రితము మా అబ్బాయి మాధవ్ అలియాస్ నాని ఈత కొలను ఈత కొట్టడానికి ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళారు. ఇంతకుముందుకు అబ్బాయి కూడా హాస్టల్లో ఉండే కరోనా టైం అని ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి అబ్బాయి ఇక్కడ దాకా పోదామని ఫ్రెండ్స్ తీసుకొని పోయి అక్కడ ఏం జరిగింది ఏం తెలియదు కానీ మా అబ్బాయి రోహన్ అనే అబ్బాయి, మాధవన మా అబ్బాయి ఇద్దరిని చనిపోయారు. మా అబ్బాయికి ఆల్రెడీ ఈత వచ్చు. అక్కడ మేము పరిస్థితి చూసినట్టయితే ఆ చెరువు కూడా నడుమడికే నీళ్లు ఉన్నాయి. అబ్బాయిల అనుమానాలు మాకు తెలిసి పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేశాము. ఎందుకంటే ఈత కొడితే నీళ్ళు కక్కాలి కానీ అక్కడ మా అబ్బాయి ఇంకో అబ్బాయి నురుగక్కి ఇదైపోయినారు. ఒంటి మీద కూడా కొన్ని మార్కులు చూసాము. దాన్ని కూడా ప్రతిఫలంగా మేము కంప్లైంట్ చేశాము పోలీసులు కూడా. నిన్న మాకు అనుకోకుండా తెలిసింది ఏంటంటే నిన్న కూడా జైలు వేసిన వాళ్ళని కూడా రిలీజ్ చేసినారు పోలీసు వాళ్ళు. అది ఎందుకనగా మేము రేపు కనుక్కుంటాము. దాని గురించి మాకు కంపల్సరీ మాకు పోలీసులు చెప్పాలి. ఎందుకంటే మాకు అనుమానం అంతా మా అబ్బాయి చాలా మంచి అబ్బాయి, ఈత వచ్చు కానీ ఎందుకు చనిపోయాడు మాకు దాని గురించి తెలియాలి. పోస్ట్ మార్టం వచ్చేవరకు ఆగుతున్నాము. కంపల్సరీ మాకు న్యాయం జరగాలి. ఈరోజు క్యాంటీన్ ర్యాలీ తీసాము. తప్పకుండా మాకు మీడియా త్రూలా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన మీడియా ప్రజలందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ జరిగింది ఈ ప్లేస్ జరిగింది కూడా ప్లేస్ జరిగింది చోటుపల్లి లక్కారము చెరువులో జరిగినది. పిల్లలందరూ 5 రోజుల ముందు వెళ్ళారు. సంథింగ్ ఈత కూడా ఫోటో దిగున్న పిల్లగాని కూడా మా వాళ్ళు తీసుకెళ్లారు. అందరూ మంచిగా ఉన్నారు కానీ 2 అబ్బాయిలు చంపేశారు. ఇద్దరికి ఈత వచ్చు, మళ్ళీ ఇద్దరు గత ఈత కాలే. ఆ నీళ్లు కూడా నడుము కాడికే ఉన్నాయి. ఎలా చనిపోయారో మాకు డౌట్గా ఉండి పోలీసులకు కంప్లైంట్ చేశాము. తప్పకుండా మాకు న్యాయం జరగాలి. నమస్తే అండి, నా పేరు కిరణ్ గుత్తికొండ, తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే ఈరోజు మనం చూసుకుంటే ఏదైతే సైదాబాద్ ఎస్సీ కాలనీ ఉండి నివసిస్తున్న మన మాధవ్ అనే మన అబ్బాయి, ఎందుకంటే మాకు మా మిత్రుని యొక్క కజిన్ బ్రదర్ అవుతాడు. మాకు చిన్ననాటి కూడా చాలా తెలిసిన అబ్బాయి. మాకు ఎందుకంటే ఈ యొక్క కాలనీతో కూడా చాలా మాకు సంబంధాలు ఉన్నాయి. మా కళ్ళ ముందు పెరిగిన బిడ్డాడు. అయితే మనం చూసుకుంటే ఏంటంటే ఏదైతే మనమందరూ ప్రజలమందం అంటే దేశ రాష్ట్ర వ్యాప్తాలందరూ కూడా ప్రపంచమంతా కరోనా యొక్క కష్ట నష్టాలతో ఉన్నప్పుడు అబ్బాయి 10వ తరగతి నుంచి అదే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా వచ్చి హాస్టల్లో ఉండి మంచి చదువుకుంటూ ఇంతమంది అందరి మన్నలను పొందుకుంటూ చిన్నల్లో చిన్నగా పెద్దల్లో పెద్దగా అందరి మనసులో మంచి మమేంపకై ఉంటున్న ఈ యొక్క మాధవను అకాల మరణము చెందడం చాలా బాధాకరణము. ఈ సందర్భంగా యొక్క తల్లిదండ్రులకు కానీ వాళ్ళ కానీ నేను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. అయితే ఏదైతే ఆ పిల్లగాని దోస్తులు లేకుంటే ఇంకెవరైతే ఉన్నారో అతనికి కళ్ళబుల్లి మాటలు చెప్పి అతను ఎక్కడికే తెచ్చి, ఎందుకంటే ఆ ఏజ్ అట్లాంటిది. మనం ఎక్కడికి పోదామన్నా ఏం చేద్దామన్నా ఫోటోలో ఇంకోటో అంటే దేనికైనా కూడా తొందరగా అట్రాక్ట్ అయ్యే వయసు అది. ఆ వయసులో ఆ యొక్క పిల్లోడు మరి కక్షపూరితంగా తీసుకెళ్ళిండా లేకుంటే ఫ్యామిలీతో ఇంతకుముందు ఏమన్నా ఇతర ఏమన్నా సంబంధాలు ఉన్నాయా తెలియదు. కానీ ఆ ఏజ్లో ఎలాంటి నమ్మలేని విషయాలు కాబట్టి అతన్ని నమ్మి తల్లిదండ్రుల కన్నా వాళ్ళకన్నా దోస్తులను నమ్మి అతన్ని ఇక్కడికైనా తీసుకొని వెళ్ళి హైవే ఎక్కి మన దగ్గరలో ఉన్న మన విజయవాడ హైవేలో ఉన్న చౌటుప్ప దగ్గర ఉన్న లక్కారణము అక్కడ తీసుకెళ్ళి ఎన్నో రకాల వాళ్ళు ఇంకో మద్యం కానీ ఇంకోటి సేవించేసి మరి కుట్రపూరితంగా జరిగిందా ఏ పూర్వకంగా జరిగిందో అది కంపల్సరీ కూడా రావాలి. ఎందుకంటే ఇది న్యాయపూరితంగా రావాలి. ఎందుకంటే ఎదిగే పిల్లగాడు, ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లగాడు. మనం ఒక రకంగా చూసుకుంటే ఈరోజు ఎందుకంటే అదే ఏ అగ్రవర్ణాల పిల్లగాడు అయితే ఈరోజు ఇప్పటి వరకు కూడా వీళ్ళందరూ ఊకుందిరా, అది పోలీస్ శాఖ కానీ ఇంకో శాఖ కానీ వీళ్ళందరూ ఎన్నో బొబ్బలు పెట్టి అది కంపల్సరీ ఛేదించే వరకు ఉంటుండే. అంటే ఈ పిల్లోడు ఒక దళిత వర్గానికి చెందినవాడు కాబట్టి వీళ్ళు ఏం చేయలేరని ఒక దీంతోనే అక్కడ పోలీస్ శాఖ కూడా, ఎందుకంటే అది ఆ అబ్బాయిని కుట్రపూరితంగా చంపినట్టు తెలుస్తుంది.
ఈత పోయినా నీళ్లు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. మిగతా వాళ్ళందరూ కూడా మన అస్వస్థతకు గురి కావాలి. కానీ అక్కడ పంచనామాలో ఎలాంటి రిపోర్ట్లు రాకుండా ఎవరైతే ఎంబడి తీసుకెళ్ళారో వాళ్ళందరినీ రిమాండ్కి పంపిన తర్వాత ఈరోజు కరోనా దీంట్లో దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కోర్టులే లేవు. ఆ అబ్బాయికి ఎలా ఏ అడ్వకేట్ ఇచ్చిండు, ఎవరిచ్చారు అది కంపల్సరీ మాకు తెలవాలి. వాళ్ళు 4 రోజుల తర్వాత పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు రహమత్ నగర్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి వ్యక్తిలో మార్పు రావాలని, అప్పుడే వ్యవస్థ బాగుంటుందని చెప్పారు. మొత్తం 15 మందికి కౌన్సిలింగ్ ఇచ్చామని జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఏం కేసులు ఉన్నావు నీకు? మన్నుంది సార్. అవునా, నువ్వు ఇప్పుడు ఇంట్లో పెళ్ళాన్ని కొట్టుడే కదా సార్? ఇదే కదా పెళ్ళాన్ని కొట్టాను. ఫోన్ నెంబర్ 9160 పోలీస్ స్టేషన్ నుంచి ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి రౌడీ షీటర్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. వాళ్ళతోటి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీని మీటింగ్ ఉద్దేశం ఏంటంటే కౌన్సిలింగ్ చేయడం. మెయిన్ ఉద్దేశం ఏంటంటే కౌన్సిలింగ్ చేయడం. వీళ్ళకి మన సిపి సార్ గారి యొక్క ఆదేశాల మేరకు, సిపి సారు, డీసీపీ సారు వారి ఆదేశాల మేరకు మా బంజారా సిపి సారు అండ్ ఇన్స్పెక్టర్ సారు మేము కలిసి ఈరోజు పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులలో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చేయొద్దని చెప్పడం జరిగింది. యాక్టివిటీస్ చేసినట్టయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో మ్యాక్సిమం అందరూ కూడా రౌడీ షీటర్లో అటెండ్ అవ్వడం జరిగింది. ఏంటంటే ఇదే ఇప్పుడు ఉన్న ఒకవేళ ప్రతి చేయటం ఏ చిన్న జరిగినా కూడా ఇన్సిడెంట్ జరిగినా మీరు చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ తెలిసిపోతాయి మాకు. ఆల్రెడీ వాళ్ళ యొక్క రెగ్యులర్ మూమెంట్స్ కూడా మేము కూడా నైట్ డ్యూటీ ఆఫీసర్స్ ఎవరైతున్నారో వాళ్ళు రెగ్యులర్గా రాత్రిపూట చెక్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి చంపాపేటలోని మంద బాలరెడ్డి గార్డెన్స్లో రక్తదాన శిబిరం, ప్లాస్మా డ్రైవ్ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నేత పేరాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా యువమోర్చా అధ్యక్షులు పవన్ కుమార్, ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. మన జిల్లా సహా కోశాధికారి మంత్రాబాద్ భారతీయ జనతా యువమోర్చా రంగారెడ్డి అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పరచడం నిజంగా చాలా ఆనందదాయకంగా
ఈరోజు రంగారెడ్డి బీజేపీ యువమోర్చా అర్బన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రక్తదానం నిజాంపేట డివిజన్లో మంద బాలటి గార్డెన్స్లో ఏర్పడడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ కరోనా టైంలో, ఈ కోవిడ్ టైంలో రక్తం అనేది చాలా ఇంపార్టెంట్ అని అవసరం అని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా యూత్ 18+ వచ్చిన యూత్ ఉన్నారో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటే, వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నాక ఒక 2 నెలలు 3 నెలలు వాళ్ళు బ్లడ్ వేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విషయం ముందే పసిగట్టి ముందే ఇటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పడడం జరిగింది. ఎంతోమందికి ఉపయోగమని భారతీయ జనతా పార్టీ సాయం చేయాలని ప్రతి ఒక్క యువత వచ్చి ఇక్కడ ఒక 100 మందితోని బ్లడ్ ఇప్పించాము. ఇప్పటికి ఎవరికైనా ప్లాస్మా కూడా కావాలంటే డొనేట్ చేయడానికి అడుగుతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పటికి ఎంతోమంది చిన్నపిల్లలు ఎంతోమంది చనిపోతున్నారు ఈ కోవిడ్తో, ఎంతో ఏజ్ పర్సన్లు చనిపోతున్నారు. దానివల్ల ఈ బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. కరోనా సోకకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ అనివార్యమని కొంపల్లి శ్రీకర హాస్పిటల్ మేనేజింగ్ పార్ట్నర్ డాక్టర్ జూకంటి నవవికాస్ చెప్పారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా 2 మాస్కులు ధరించాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకూడదన్నారు. గత ఏడాది 400 మంది కోవిడ్ పీడితులకు వైద్య సేవలు అందించామన్నారు. సెకండ్ వేవ్లో ఇంత తీవ్రంగా వస్తున్న కరోనా నుంచి మనం కాపాడుకోవడం కోసం అందరూ ఎవరిది వాళ్ళు గుంపుల్లోకి వెళ్లకుండా, ఎవరిది వాళ్ళు అత్యవసరమైన వస్తువుల కోసం మాత్రమే బయటకు వెళ్ళుకుంటూ, ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు కూడా డబుల్ మాస్క్ ధరిస్తే ముఖ్యంగా మంచిది. అండ్ ఆరోగ్య పోషకాల విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటే అది ఇమ్యూనిటీని పెంచుకునేదానికి మనకు ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు చిన్నపిల్లలు కానీ వయసులో 50 ఏళ్ళ కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అత్యవసరంగా ఉంటే తప్ప బయటికి వెళ్ళడం వాళ్ళు తగ్గించుకుంటేనే మంచిది. రెండోది, ఈ సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్లో లేదండి. ఫస్ట్ వేవ్లో ఉన్నప్పుడు ఈ 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అడ్మిట్ అవ్వడము, ఆక్సిజన్ మీకు వెళ్ళడం అనేది మేము ఎప్పుడు చూడలేదు. కానీ ఈ సెకండ్ వేవ్లో మాత్రం చాలా ఎక్కువగా ఆ రోగ తీవ్రత ఎక్కువగా ఉంది. అండ్ 30 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఆక్సిజన్ మీకు వెళ్తూ ఉన్నారు. అండ్ చిన్నపిల్లల్లో కూడా ఈసారి రోగ తీవ్రత ఎక్కువగా ఉంది. సో రోగ తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా మనం ముఖ్యంగా భయపడకుండా దీన్ని మనం ఎదుర్కోవడం, దీని నుంచి బయటపడడం ఎలాగంటే ఫస్ట్ అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని కొన్ని హాస్పిటల్స్కో, కొన్ని సెక్టర్స్కో ఇవ్వకుండా ఆల్మోస్ట్ ప్రతి హెల్త్ ఫీల్డ్లో ఉన్న ప్రతి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ దీని ఒక మ్యాసివ్ క్యాంపెయిన్ లాగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రతి ఇంటింటికి, ఎలాగైతే ఎలక్షన్స్ అప్పుడు ప్రచారం చేయడానికి ఇంటింటికి వెళ్తూ ఉంటారో, ఎలాగైతే మనకు జనాభా లెక్కలు చూసినప్పుడు ఇంటింటికి వచ్చి ఎలా చేస్తున్నారో, అలాగే ఒక స్ట్రెచ్ ముందు షార్ట్ లాక్డౌన్లో పెట్టేసి ప్రతి ఇంటింటికి వ్యాక్సిన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చుకుని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అండ్ వ్యాక్సిన్ ఒకటి మనం రోగాన్ని కాపాడుకోవడానికి, వ్యాక్సిన్ ఇచ్చినంత మాత్రాన రోగం రాదని కాదండి, వ్యాధి యొక్క తీవ్రత తక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. అండ్ వ్యాక్సినేషన్ ఇప్పుడు ఒకటే మనకున్న వెపన్. దాంతోపాటు వ్యాక్సిన్ తీసుకునే లోపు మనం ఖచ్చితంగా మాస్క్ ధరించుకుంటూ, నోరు దగ్గరికి చేతి వెళ్తున్న ప్రతిసారి చేతులు శానిటైజ్ చేసుకుంటూ, మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు, బయట ఎక్కడైనా బస్సులో కానీ అక్కడెక్కడైనా చేతులు పట్టుకున్నప్పుడు మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే వైరస్ అనేది ఖచ్చితంగా నోట్లోకి వెళ్ళాలి, ముక్కులోకి వెళ్ళాలి అట్లా ఏముండదు. మీ బట్టల పైన ఎక్కడైనా పడవచ్చు. సో ఖచ్చితంగా బట్టలు తీసి విప్పేసి స్నానం చేసి మనం ఫ్రెష్ చేసుకున్నాక ఇంట్లో వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండాలి. అండ్ రెండవది, ఖచ్చితంగా వ్యాక్సిన్ నుంచి ఎవరికి ఎలాంటి అపోహలు అవసరం లేదండి. కోవిషీల్డ్ కానీ, కోవాక్సిన్ కానీ అన్ని వ్యాక్సిన్స్ బాగానే పనిచేస్తున్నాయి. సో ఎవరైనా హ్యాస్ టు గెట్ వ్యాక్సినేటెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ మనకు May 1 నుంచి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి వ్యాక్సిన్స్ అందుబాటులో వస్తున్నాయండి. డెఫినెట్లీ వ్యాక్సినేషన్ తీసుకోండి అండ్ మిమ్మల్ని మీరు కాపాడుకోండి. హాస్పిటల్లో శ్రీకర హాస్పిటల్లో మేము సుమారుగా ఈసారి గత నెల రోజుల్లో 250 మందిని అడ్మిట్ చేయడం జరిగిందండి. ఇది మంచి సూచన కాదు కూడా సొసైటీ పరంగా, ఎందుకంటే మనకు లాస్ట్ వేలో మాకు 5 నెలల్లో మేము 400 మందిని అడ్మిట్ చేయగలిగాము. కానీ ఈసారి మొత్తం 250 మందిని అడ్మిట్ చేసుకోవడము. రంజాన్ పండుగ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా దేవేందర్ నగర్ కాలనీకి చెందిన 70 మైనారిటీ కులాలకు కేసీఆర్ కిట్లను అందజేశారు. జవహర్ నగర్ ఎంఐఎం ప్రెసిడెంట్ సయ్యద్ జలీల్, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాషా మియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనారిటీలకు కేసీఆర్ చేస్తున్న సేవలు మరవలేనివన్నారు. for
इधर इधर देखो नगर के हजरात से अदबन गुजारिश है, ख़वातीन हो या नौजवान हो जो बुजुर्ग है और मास्क साथ तहे दिल से पहले मास्क बहुत ज़रूरी है, इम्पोर्टेंट है कि मास्क लगा के घूमना बहुत ज़रूरी है। यहाँ की पुलिस और यहाँ की मीडिया बहुत तहक़ीक़ात बहुत कंट्रोल कर रहे हैं कि अपना भी फ़र्ज़ बनता है कि मास्क लगा के घूमें और बिना मास्क के ना निकले। पहले एहतियात करें, अपने जान की हिफाजत की जान और हिफाजत और अदा करना है ज़रूरी कि हमारी जान हमारी सही सलामत रहे। मासूमों की और बुजुर्गों की एहतियात करना, रोडों पे बगैर मास्क के नहीं निकलना, ये बहुत नाजुक बीमारी है। ये बीमारी से बचना है। सबसे हम मुतालबा कर रहे हैं कि नौजवान से, बुजुर्ग से, ख़वातीन से, बच्चों से ये बहुत एहतियात करना अपना फ़र्ज़ बनता है। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। కరోనా పీడిత కుటుంబాలకు అండగా నిలవాలని గుంటూరు జిల్లా బాపట్ల వైసీపీ నాయకులు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చల్లా రామయ్య ఆధ్వర్యంలో బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి సహకారంతో చేయూత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ పేదలను ఆదుకునేందుకు తన వంతుగా 1 నెల వికలాంగుల పింఛన్ను వితరణ రూపంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు నారాయణ, రవి, వీరయ్య, నాగూరు వలి, పఠాన్, అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. ఏ మందులు లేవు. దయచేసి నేను ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను, దేవుని ప్రార్థించండి. మన ధైర్యమే మన బలంగా, మనం ధైర్యంగా ఉన్నప్పుడే ఈ కరోనాని అరికట్టడానికి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ప్రజలందరూ కూడా కరోనా వ్యాధితో బాధపడుతున్న ప్రజలు తప్పకుండా మన ధైర్యమే మన బలంగా వినియోగించండి. దయచేసి ఎవరు కూడా ఈ కరోనా వ్యాధికి వచ్చిందని చెప్పి భయం పడవద్దని చెప్పుకొని దయచేసి తెలియజేసుకుంటూ, అలాగే రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయ నాయకులు కానివ్వండి, అట్లాగే దాతలు కానివ్వండి, అందరూ కూడా చేయి కలిపి ప్రభుత్వానికి సహకరించి మన బాపట్ల ప్రజల్ని కరోనా వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్క నిరుపేదలను కూడా మేమున్నామని ఒక ధైర్యాన్ని తీసుకువెళ్ళి తప్పకుండా కరోనా వ్యాధితో నిరుపేదలు ఎవరున్నారో వాళ్ళకి ఆదర సహాయము, వాళ్ళకి కావాల్సిన సహాయం ఏమున్నదో దాన్ని తప్పకుండా గుర్తించి గవర్నర్లైన కోన రఘుపతి గారి సహకారంతో తప్పకుండా అందరం కూడా కరోనా వ్యాధిలో బాధపడుతున్న ప్రజలందరినీ కూడా మనం కాపాడుకుంటాం. మన బాపట్ల ప్రజలను కాపాడుకోవాలని చెప్పి ఇక్కడున్న బాపట్ల నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్టీ రాజకీయ నాయకులని, దాతలని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఏరుకుంటున్నాను. నేను మన బాపట్ల ప్రజలను కాపాడుకుంటాం. అలాగే బాపట్ల మన గోవిందాపట్లో ఇక్కడున్న హాస్పిటల్లో ఏ కొలతలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో అవి తప్పకుండా అందరం కూడా సమస్యను పరిశీలించి పెద్దలు గవర్నర్ కోన రఘుపతి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆదరణ సహాయం చేస్తాం. ఇంకా మన హాస్పిటల్కి ఏమైనా కొలతలు ఉన్నాయో, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో తప్పకుండా దాని గురించి ఆలోచించాల్సిందిగా నాయకులని, దాతలను అందరూ కూడా కోరుతున్నాను. అలాగే ప్రజలందరూ కూడా ఒక్క పిలుపిస్తాం, మేమున్నాము, మనం ఉన్నామని ఒక ధైర్యాన్ని కరోనా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి కానివ్వండి, నిరుపేదలకు కానివ్వండి, ఎవరికైనా మనం ఉన్నామని ఒక ధైర్యాన్ని మనం తీసుకువెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని సంఘాల నాయకుల్ని, పార్టీ నాయకుల్ని, దాతలని అందరినీ కోరుతున్నాను. తప్పకుండా అందరూ కూడా ఐక్యతగా ఉండి ఈ కరోనాని అరికట్టడం కోసము అందరమే ధైర్యము. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పట్టపగలే చైన్ స్నాచింగ్ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. 7వ వార్డు ఎన్టీఆర్ నగర్లో నివసించే సుధా పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుంది. ఒంటరిగా వెళ్తుండడాన్ని గమనించిన 2 యువకులు ద్విచక్ర వాహనంపై ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుపోయారు. పెనుగులాట నేపథ్యంలో సుధా కింద పడింది. దీంతో తలకు గాయమైంది. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లిన సుధా ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పేరు అలిమిలి సుధా. నేను అడ్ రోడ్ దగ్గర ఉన్నాను. ఎన్టీఆర్ కాలనీలో నేను కాపురం ఉన్నానండి. నేను వస్తూ ఉన్నాను రోడ్లో నుంచి వస్తూ ఉన్నాను ఇంటికి పోవడానికి. ఇద్దరు వ్యక్తులు ఎన్ని గంటలప్పుడు జరిగింది? 2:30 టైం 2:30 ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం 2:30కి ఇద్దరు వచ్చి నా ఎదురుగా వచ్చి నన్ను లాగబోయినారు. లాగే సమయంలో నేను పక్కింట్లోకి దూరాలని ట్రై చేశాను. వాళ్ళ వెనక అతను దిగి నా గబగబా వచ్చి నన్ను తోసేసి మెడలో దండ లాక్కొని వెళ్ళిపోయాడండి. పడిపోయిన తర్వాత నాకేమీ అర్థం కాదు. 3:30 సవర్ సార్. స్టేషన్లో ఫిర్యాదు చేశారా? చేశాను సార్. ఓకే సార్ వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు. సైన్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్ దేనికి వచ్చారు? నాకు ఇక్కడ పెద్ద దెబ్బ తగిలింది సార్. ఓకే ఓకే. ఆ దెబ్బకి కళ్ళ కూడా కొంచెం తిరుగుతూ ఉంది. అందుకు వచ్చి ముందు ట్రీట్మెంట్ చేయించుకున్నాము. ఎంత ఉంటుందమ్మా పిల్లల వయసు? వాళ్ళకి ఉంటుంది సార్ 24-25 అట్లా ఉంటుంది సార్. ఇద్దరికి ఉంటుంది. ఏజ్ మీదనే ఉండారు సార్. నేను చూస్తే కనిపెడతాను సార్ వాళ్ళని. దయచేసి నాకు కొంచెం చూపించండి. ఏమంటే నేను కనుక్కుంటా వాళ్ళని. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హైదరాబాద్ టిమ్స్లో పరిస్థితులు అత్యంత దయనీయం. కరోనా పీడితులకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకని వైనం. కడప జిల్లా దొమ్మర నంద్యాల వార్డు వాలంటీర్ చేతివాటం. చేనేత కానుక కింద వచ్చిన సొమ్ములో కొంత జేబులో వేసుకున్న వైనం. హైదరాబాద్లో యువకుడి అనుమానాస్పద మృతి. స్నేహితులే చంపేశారంటున్న కుటుంబ సభ్యులు. మైనారిటీలకు రంజాన్ తోఫా. 70 కుటుంబాలకు కేసీఆర్ కిట్ల అందజేత. V3 వీక్షకులకు మనవి, తప్పనిసరిగా 1 లేదా 2 మాస్కులు తప్పనిసరిగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగనే చేతులను తరచుగా కడుగుతుండండి. శానిటైజ్ చేసుకొని మాత్రమే బయటికి వెళ్ళండి. అవసరమైతేనే బయటికి వెళ్ళండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. కరోనా నుంచి మీ కుటుంబాన్ని కూడా కాపాడుకోండి. నమస్తే. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.